ఆడిని ముట్టించి పెట్టండి మంగళారతి దేవుని కానీ. దీన్ని ఏమంటారు ఇది మైలపూలు అంటారే. మైలపూలు అమ్మవారి మైలపూలు తీయాలా? ఫస్ట్ మన కళ్యాణం అయితే మైలపూలు తీస్తారు. అమ్మవారు ఫస్ట్ మైలపూలు తీసిన తర్వాత పుట్ట కమ్ముకొని జల్దీ ఉంటది. జల్దీ పోవాలి, పుట్ట కమ్ముకోవాలి. మంగళవారం నాడు కళ్యాణం. అంటే ఇప్పుడు మనం పెళ్లిళ్ళు మనలే అంటే దేవతల పెళ్లిలే మన పెళ్లిళ్ళు అన్నట్ట ఎట్లా? దేవతల పెళ్లి మన పెళ్లి చేసుకుంటామో దేవతల పెళ్లి కూడా అట్నే ఆనాడు దేవతలు కూడా అట్నే చేశారు. ఇది మైలపూలు అంటారా? ఇది మైలపూలు అంటే ఇప్పుడు మంగళూరులో చేస్తారు కానీ మంగళూరు కదా. ఇప్పుడు మైలపూలు మంగళవారం రాస్తారు కాబట్టి మనం ఒగ్గులంగా ఎల్లమ్మకు మేనమామలం అవి తమలపాకు. ఎల్లమ్మకు మేనమామలా మీరు? ఎల్లమ్మ మేనమామలం. అయితే ఎల్లమ్మకు తీసుకప్పుడు మనం మనమే మైలపూలు రాయాలి. నమస్కారం నమస్కారం. అంతా ఈ పండుగలు ఏం చేసేది అంత సంపాదన కలగాలి కానీ డబ్బులు రావాలన్నా అన్న. ఆనాడు దేవతలు కళ్యాణం కోరిరు కదా. ఇప్పుడు డబ్బులు సంపాదన అంటే అందరికి ఒకటి ఉండదు. కష్టం చేసుకోవాలి. దేవుని అడిగితే దేవుని పెట్టి ముక్తి మాత్రం మనకు గోవేద చేసిన పైస అక్కర వస్తుంది. మన వరకది కలగాలి. కష్టం చేయాలి కదా. కష్టం చేయాలి. కష్టం చేయాలి. మనకి ఎప్పుడైనా అక్కడ తమలపాలైనా కొంతమంది ఏమంటారు అంటే మనం పండుగలు చేస్తే బాగా కలుగుతుంది, 10 రూపాయల కష్టం చేస్తే 100 రూపాయలు కలుగుతుంది అని అంటారు. కష్టం 100 రూపాయలు కలుగుతుంది అంటే మనం 10 రూపాయలు కష్టాన్ని పోతే 10 రూపాయలు మిగిలాలి. నొప్పులు రోగాలు రాకుండా మనం కళ్యాణం చేసుకోవాలి. అమ్మవారికి మన పేరు కుప్ప ఇయ్యదు. అంతేనా? ఇంకోటి మన మానవులం కదా. మరి దేవుళ్ళకు కళ్యాణం చేయటం ఏందని? మన మానవులు దేవతల కళ్యాణం. దేవతలు లేవగా సూర్యుడు మొక్కుతారా మనం మొక్కమా? ఆ దేవతలు కూడా వాళ్ళు మొక్కుతారు. మనం దేవతల మొక్కుతాం. వాళ్ళు సూర్యుడు వాళ్ళ దేవతల మొక్కుతాం. అంటే దేవతలు ఇంకా మళ్ళీ వేరే దేవతలు ఉంటారా అని పొద్దున్న మనం ఏం చేస్తాం? సూర్యుని నమస్కారం చెప్పుకుంటాం. భగవంతుని మొక్కుతాం. అవును. వాళ్ళకు కూడా అమ్మాయి క్లియర్ అయ్యి వాళ్ళకు కూడా అట్లుంటాయి. ముఖ్యంగా వాళ్ళు ఉంటాయి. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎల్లమ్మని రాముడు ఎందుకు బాధ పెట్టిందే? ఇప్పుడు కొడుకులు పెట్టిన బాధల కేకలు వాళ్ళ తిరిగింది. ఇప్పుడు మరి వాళ్ళ నాడు వాళ్ళకు కూడా బాధ నాటే కాదు. అవునవును. వాళ్ళకు కొమ్మలుడేగా. అవును. మన కొడుకు గంజి పోస్తుంది ఎవరికైనా బాధ పెట్టలేదా? అట్లా వాళ్ళు కూడా దేవతలు కూడా ఆ నాడు కష్ట సుఖాలు పడ్డోళ్ళే. ఒక దేవునికి సుఖం ఉంది, ఒక దేవునికి కష్టం ఉంది. రేణుకి వెళ్ళాము ఎప్పుడు సుఖం చెప్పు.